ఎట్లా పెంచింది అనేది మొత్తం రాసిన పాటల. మరి ఇప్పుడు పల్లెటూర్లల్లో తెలియని నత్తివి. మరి ఇప్పుడు పల్లెటూర్లలో ఎట్లున్నది, పరిస్థితి ఎట్లున్నది, నారు ఎట్లుండే, నేడు ఎట్లున్నది. అప్పుడు ఎనకటైతే మనకు మోటలు, బర్లు, గొర్రెలు అన్ని ఉండే. ఇప్పుడు పల్లెలు అంతా వలసలు అయితే పట్టాల పోతారు. పల్లె మీద ఏమన్నా పాటకి ఇట్లా ఉండదా? పల్లె మీద నేను రాయలే గాని మన వరంగల్ వరంగల్ చిన్న గొప్ప కళాకారుడు ఆ పాట ఉంది. అది అనేక వేదికల మీద కూడా పెద్ద పేరు తెచ్చిన పాట అది పాడి వినిపిస్తాను సార్. వాడే ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే దేవ. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే దేవ. వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో దేవ. తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో. బురదపురములో నా కోటొక్క పాటెత్తి పూటగారెకురాలు నాటు పెట్టేదమ్మ. పూటగారెకురాలు నాటు పెట్టేదమ్మ. పూటగారెకురాలు నాటు పెట్టేదమ్మ. కోగిల పోలే మేమంత కొత్తెత్తి కొండరాగం దివ్యవంత మధ్యాహ్నము పూట ముద్దలు తినేది. మధ్యాహ్నము పూట ముద్దలు తినేది. మధ్యాహ్నము పూట ముద్దలు తినేది. పుత్తనట్ట మీద పుట్టడట్టు దచ్చి పిల్ల జల్లతోనే సల్లంగా బతికేది. నాటి కూలీ లేడవాయే ఏడొక్క పూట కూడా దొరకదాయే. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే దేవ. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే దేవ. సాయిలు సైదులు వీరప్ప మల్లప్ప కొట్లు కొర్ర మేప గుట్టకు పోయేది. మడుగులు గుప్పేది కౌజుల్ని కొట్టేది. ఎండ్రికాయలు వట్టి కొన్లిచ్చి తెచ్చేది. ఏరు చెందికాయ సీతప్పలు మక్క ఉడుకు ఉడుకు మీద ముదుకుంటాదని సినిమాల్లో నీళ్ళు సాగి వచ్చేదిరా. గోగులేడా పోయినాయో ఆనాటి పోయిలేడా పోయినారో. వెనకటి కళ తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరయ్యినాదో. రాయర్ కళ మేము